ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారి అందరికీ నమస్కారం అండి. ఇక రేపు కుంభరాశి వారికి బుధవారం ఏప్రిల్ 15వ తారీఖున 11వ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం కారణంగా ఈరోజు కుంభరాశి వారి యొక్క జాతకం ఏ విధంగా ఉండబోతోంది, అలాగే కుంభరాశి వారు ఎటువంటి పరిహారాలను బుధవారం రోజున చేసుకుంటే మీకు ఏ విధంగా బుధవారం అనేది కలిసి రాబోతోంది అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే గనక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ఈ 2026వ సంవత్సరం ఏప్రిల్ 15వ తారీఖున బుధవారం రోజున కుంభరాశి వారికి పూర్తి ఫలితాలను చూసినట్లయితే గనక రేపటి రోజు కుంభరాశి వారికి వ్యాపారస్తులకు వ్యాపార క్రయ విక్రయాలలో చిన్న చిన్న నష్టాలు ఎదుర్కొంటారు. అలాగే మీ వ్యవహారాలు చెడిపోయేటటువంటి అవకాశాలు ఈరోజు మీరు చేసేటటువంటి ఏమైనా దూర ప్రయాణాలలో ప్రమాదాలు కూడా ఏర్పడే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కుంభరాశి వారు రేపు మీరు మద్యపానం సేవించి వాహనాలను నడిపే వారికి ప్రమాదాల హెచ్చరికలు సూచిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందినటువంటి వ్యాపారస్తులకు వ్యాపార జీవితంలో స్వల్ప నష్టాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కుంభరాశి వారికి రేపు మీకు గొడవలు పెరిగేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు చాలా ఓర్పు సహనంతో వ్యవహరించడం ఎంతైనా మంచిది. అదేవిధంగా ఈరోజు మీరు ఎవరికైనా అప్పులు ఇవ్వకపోవడం, చేతి బదులు ఇవ్వకపోవడం, అలాగే షూరిటీ సంతకాలు పెట్టకపోవడం లాంటివి అస్సలు చేయకండి. ఇక రేపు బుధవారం రోజున రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అంతంత మాత్రంగా ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు మీరు ముఖ్యంగా చెడ్డవారి ప్రోత్సాహం వల్ల, అలాగే చెడు స్నేహాల వల్ల, చెడు వ్యసనాల వల్ల అధికమైన సమస్యలు, ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీకు ఈరోజు రుణబాధలు ఎక్కువయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మీ మీద కొంతమంది ఈర్ష్య ద్వేషాలు పెంచుకొని మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మీ మీద మీరే కోపడతారు. ఆవేశాల వల్ల, మీ యొక్క తప్పుడు నిర్ణయాల వల్ల మిమ్మల్ని మీరే మోసం చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతాయని చెప్పొచ్చు. ఇక ఈరోజు కుంభరాశి వారు మీరు ఎంతగానో ప్రేమించిన వ్యక్తులు కొంచెం మీకు దూరమయ్యే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ముఖ్యంగా వివాహేతర సంబంధాల సమస్యలు కూడా ఈరోజు మీకు ఎదురయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే మీరు గనక ఇతరుల యొక్క లోపాలు, దోషాలు ఎత్తి చూపడం వల్ల కూడా మీరు సమస్యల్లో ఇరుక్కుంటారు. కాబట్టి ఈరోజు మీరు ఎవరితో కూడా అనవసరమైన విషయాలు మాట్లాడకుండా ఉండడం చాలా మంచిది. దీనితో పాటుగా మీరు నిరాడంబరంగా ఉండేలాగా ప్రయత్నం కూడా చేయండి. మరీ ముఖ్యంగా ఈరోజు మీరు మీ యొక్క ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ చూపండి. ఎందుకంటే మీకు అధికమైన ఒత్తిడి కారణంగా నిద్ర పట్టకపోవడం వల్ల, సమయానికి భోజనం చేయకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈరోజు కుంభరాశి వారు మీరు చెడ్డ వ్యక్తులకు, చెడ్డ పొడలకు దూరంగా ఉండడం చాలా మంచిది. ఎదుటి వారితో కానీ, ఫోన్లో ఎవరితోనైనా కానీ మీరు మాట్లాడేటప్పుడు మాట జారడం కానీ, నోరు జారడం కానీ అస్సలు చేయకండి. దీని కారణంగా లేనిపోని గొడవలు ఎక్కువయ్యే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఉండాలి. ముఖ్యంగా ఈరోజు మీకు ఆదాయం కంటే కూడా ఖర్చులు విపరీతంగా కనిపిస్తున్నాయి. దీనితో పాటుగా అప్పులు పెరిగేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా కుటుంబం వల్ల కలహాలు, అలాగే కుటుంబం వల్ల ఖర్చులు, ఇంట్లోకి వస్తువులు కొనడం వల్ల ఖర్చులు, దీనికి తోడుగా కుటుంబానికి ఏదో రకంగా ఖర్చు పెట్టడం, అలాగే పిల్లల కోసం డబ్బులు ఖర్చు అయ్యేటటువంటి అవకాశాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ కుంభరాశికి చెందినటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ఆరోగ్యం పట్ల ఇబ్బందులు, అలాగే దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారికి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. ఇక విద్యార్థులకు చెడు స్నేహితుల వల్ల, అలాగే ప్రేమకు సంబంధించిన వ్యవహారాల్లో
విద్యార్థులకు సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశికి చెందిన ఉద్యోగులకు ఏవైతే అవకాశాలు రావాలని మీరు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నట్లయితే గనక ఆ అవకాశాలు అనేవి మీకు చివరిదాకా వచ్చి చెయ్యి జారే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఉద్యోగపరంగా ఆఫీసుల్లో ఉద్యోగులకు అతి కష్టంగా ఉండడం మరియు మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాలు మానివేయాలనే ప్రయత్నాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ముఖ్యంగా ఈ కుంభరాశికి చెందిన స్త్రీలకు ఈరోజు అనవసరమైన పనులు చేయడం వల్ల, అలాగే మీరు తీసుకునేటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల, లేదంటే కొంతమంది వ్యక్తులను నమ్మడం వల్ల వారి జీవితంలో మోసపోయే అవకాశాలు మరియు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అనేవి కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో స్త్రీలు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు బాగా కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందిన వ్యాపారస్తులకు ఈరోజు కొంచెం వ్యాపారంలో నిరుత్సాహం కలుగుతుంది. అలాగే ఆదాయం విషయంలో కానీ, పెట్టుబడుల విషయంలో కానీ వారికి సొంత ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా బుధవారం రోజున ఈ యొక్క కుంభరాశికి చెందిన వారు అన్ని రంగాల వారికి స్వల్పంగా ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈరోజు మీరు సూర్యాష్టకం పారాయణం చేసుకోండి. అలాగే మీకు దగ్గరలో ఉండే ఏదైనా దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని ప్రదక్షిణలు చేసుకోండి. ఈ విధంగా మీరు కనుక చేసుకుంటే మీకు ఈ రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.